లిక్కర్ స్కామ్ కేసులో భారీ ట్విస్ట్ నెలకొంది. బీఆర్ఎస్ మహిళా నాయకురాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారాల పట్టి కవిత లిక్కర్ స్కామ్ లో ఈడీ ద్వారా అరెస్ట్ అయి ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీకి సంబంధించిన కేసులు విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి ఎంకే నాగ్పాల్ బదిలీ అయ్యారు. హజారీ కోర్టు డిస్ట్రిక్ట్ జడ్జిగా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ బదిలీ తక్షణమే అమల్లోకి రానుంది. జడ్జి నాగ్పాల్ స్థానాన్ని జస్టిస్ కావేరి భవేజా భర్తీ చేయనున్నారు. లిక్కర్ పాలసీ కేసు వ్యవహారం మొదటి నుంచి జస్టిస్ నాగుపాల్ విచారిస్తున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో జస్టిస్ నాగుపాల్ ను బదిలీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ట్రాన్స్ఫర్ జాబితా ప్రకారం జస్టిస్ నాగుపాల్ సహా ఢిల్లీ హయ్యర్ జ్యుడిషియల్ సర్వీసెస్ కు చెందిన 27 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. సంచలనంగా మారిన ఈ కేసులో పలువురు ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిమాండ్ లో ఉన్నారు. ఇంకోవైపు కస్టడీలో ఉన్న కవిత తన తల్లి, పిల్లలను చూసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఇలా కవిత కేసు తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉండగా జడ్జి బదిలీ కావడం మాత్రం సంచలనం రేపుతోంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు